అదుగో అదోరమో క్రైస్తవ చిగురి జన చూడుమో 120 సంవత్సరములు చాటెనును దేవుని వాగ్దానం 120 సంవత్సరములు చాటెనును చక్కని పాట పాడి దేవుని మహిమపరిచారు పెద్దలు తండ్రి గారు, వారికి వందనాలు. దయచేసి కృపరాణిని మరి త్వరగా తీసుకురావాలి. సమయం అయ్యింది, ఇప్పటికే సమయం 11:30 అయ్యింది. మరి మనకి వాక్యం చెప్పడానికి సమయం ఉండదు, ఇంత లేట్ అయితే చాలా కష్టం. మరి కుటుంబ సభ్యులు గమనించాలి ఈ విషయాన్ని. మరొక కీర్తన ఆర్కెస్ట్రా వారు చక్కగా పాడుతున్నారు, వారికి ప్రత్యేక వందనాలు. సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, సింగర్స్కి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వందనాలండి. వారికి మరొకసారి అవకాశం.
హల్లెలూయా. నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది.
కృతజ్ఞతలు చెల్లించుచు ఇక నా బ్రతుకు దినములన్నీ నీ సాక్షినయుందునయా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. బ్రతుకును మార్చునది, రక్షణనిచ్చునది, బ్రతుకును మార్చునది, రక్షణనిచ్చునది, బ్రతికింపచేయునది, పూజింపదగినది, బ్రతికింపచేయునది, పూజింపదగినది. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెక్ టెస్ట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెక్ టెస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. చెక్ టెస్ట్. చెక్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మారిపోనిది, మరపురానిది, మాట కందని మధురమైనది, మనసే పాడెను నా ప్రభు గీతం, నా మనసే పాడెను నా ప్రభు గీతం.
వినగలిగిన చెవులు, చూడగల కన్నులు దేవుడిచ్చిన దానమని. నీ చెవులతో ప్రభు వాక్యము వినాలని, నీ కన్నులతో ప్రభు ముఖమును చూడాలని. నీ చెవులతో ప్రభు వాక్యము వినాలని, నీ కన్నులతో ప్రభు ముఖమును చూడాలని. ఆశించవా సోదరా, ఆరాధించవా నా యేసయ్యా. ఆశించవా సోదరా, ఆరాధించవా నా యేసయ్యా. తేనె కన్నను మధురమైనది నా ప్రభు యేసుని వాక్యం. ప్రవాహధ్వని వలె ధీరమైనది నా ప్రభు యేసుని స్వరము. స్తుతించగల పెదవులు, పాడగల స్వరము ప్రభువిచ్చిన కృపావరమని. స్తుతించగల పెదవులు, పాడగల స్వరము ప్రభువిచ్చిన కృపావరమని. నీ పెదవులతో ప్రభువును స్తుతించాలని, నీ స్వరమెత్తి ప్రభువుని గూర్చి పాడాలని. నీ పెదవులతో ప్రభువును స్తుతించాలని, నీ స్వరమెత్తి ప్రభువుని గూర్చి పాడాలని. ఆశించవా సోదరి, ఆరాధించవా నా యేసయ్యా. ఆశించవా సోదరి, ఆరాధించవా నా యేసయ్యా. తేనె కన్నను మధురమైనది నా ప్రభు యేసుని వాక్యం. ప్రవాహధ్వని వలె ధీరమైనది నా ప్రభు యేసుని స్వరము. మారిపోనిది, మరపురానిది, మాట కందని మధుర భావమది. మారిపోనిది, మరపురానిది, మాట కందని మధుర భావమది. మనసే పాడెను నా ప్రభు గీతం, నా మనసే పాడెను ప్రభు గీతం. మనసే పాడెను నా ప్రభు గీతం, నా మనసే పాడెను ప్రభు రోజులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి, గలబందల వారి ఈ గృహంలో జరుగుతున్న ఆఫ్సారీ ఫంక్షన్కు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నాం. దయచేసి చిన్నారిని సిద్ధపరిచి వేదికపైకి తీసుకురావాలని కోరుచున్నాం. మన మధ్యలో దీవెనలు తెలియజేయడానికి
దైవవాక్యాన్ని అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. దయచేసి సమయాన్ని గ్రహించి చిన్నారిని సిద్ధపరిచి వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుచు. సమయంలో మరొక ప్రత్యేకమైన పాట పాడి దేవనామాన్ని కనపరుస్తుండగా పాట అయ్యే లోపల చిన్నారిని వేదికపైకి తీసుకురావాలని దైవజనుల ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. దయచేసి గమనించండి.
సిద్ధమవుతున్నా. వాగ్దానం నెరవేర్చావు, వరములను పొందించావు, కొరతేమీ లేకుండా నన్ను నడిపించావు. పడకుండా నిలబెట్టావు, పదిలంగా ప్రేమించావు, నా చెయ్యి పట్టి నడిపావు. వాగ్దానం నెరవేర్చావు, వరములను పొందించావు, కొరతేమీ లేకుండా నన్ను నడిపించావు. పడకుండా నిలబెట్టావు, బదులంగా ప్రేమించావు, నా చెయ్యి పట్టి నడిపావు. నిజమైన స్నేహితుడా, నిన్ను వీడి పోగలనా? నిజమైన స్నేహితుడా, నిన్ను వీడి పోగలనా? ఈ నింగి నేల కనుమరుగవుతున్నా, ఈ గాలి నీరు కలుషితమవుతున్నా. ఈ నింగి నేల కనుమరుగవుతున్నా, ఈ గాలి నీరు కలుషితమవుతున్నా. ఈ స్వార్థం లేని ప్రేమ నీదయ్యా, ఈ బంధం లేని ప్రేమ నీదయ్యా, ఈ స్వార్థం లేని ప్రేమ నీదయ్యా, ఈ బంధం లేని ప్రేమ నీదయ్యా. నిజమైన స్నేహితుడా, నిన్ను వీడి నే పోగలనా? నిజమైన స్నేహితుడా, నిన్ను దయచేసి గమనించండి. కృపరాణి ఆ బిడ్డను త్వరగా సంఘ పెద్ద గారు ప్రార్థన చేసి తీసుకురావాలని కోరుతున్నాను. సమయం 12 అయింది. ఇంకా ఇంకెప్పుడు కార్యక్రమం ఈ విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యం చెప్పడానికి కూడా సమయం లేకుండా చేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించుకుని త్వరగా, ఇప్పటికే సమయం చాలా అయింది, త్వరగా ఈ యొక్క స్థలానికి, ప్రార్థనా స్థలానికి తీసుకురావాలని మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఆర్కెస్ట్రా వారు చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరిచారు. ఆ బిడ్డలకు ప్రత్యేక వందనాలు. దేవుని సన్నిధిలో మనము ఆయన వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక అమ్మాయి త్వరగా వస్తే కొద్ది నిమిషాలు మనం వాక్యం ద్వారా బలపరిచి తదుపరి కార్యక్రమాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కావున మరి కుటుంబ సభ్యులు సహకరించి త్వరగా మరి సంఘ పెద్ద గారు ప్రార్థన చేసి ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకురావాలని మనం చేసుకుంటూ ఉన్నాము. హలో, కల వంటిది
నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా కలవనిది నీ జీవితము పడు స్వల్పకాలము యువక అది ఎంత స్వల్పము బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా బలవంటిది నీ జీవితము లోకము పాటు వేసే విషదర్పము యువక ఇది కాలు జారే తలము ఇటు ఆకాశించే ఈ లోకము పాటు వేసే విషదర్పము యువక అది కాలు జారే తలము ఉన్నావు పాపము పడగలేడలో అది అంత ఘోర నరకము యువక అది అనిత్య నరకము ఉన్నావు పాపము పడగలేడలో ఈ అంతము ఘోర నరకము యువక అది అనిత్య నరకము కలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలము యువక అది ఎంత స్వల్పము బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా బలవంటిది నీ జీవితము ఓకే, చాలా చక్కని పాట పాడారు పెద్దలు నతనలు గారు. ఈ సమయం మన సంఘ పెద్ద గారికి అప్పచెప్తున్నాము. ప్రోగ్రాం వారు నడిపిస్తారండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క ఉదయకాల సమయమందు మన ప్రియులు పెద్దలు
గొల్లమందల చిన్న వెంకటేశ్వరులు వారి యొక్క సతీమణి రత్నకుమారి వారి యొక్క గృహము దగ్గర వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి దేవుడు వారికి అనుగ్రహించిన వారి యొక్క సంతానములో వారి యొక్క పెద్ద కుమారుడు గొల్లమందల యేసురత్న గారు, చందు, వారి యొక్క సతీమణి గారు యశోద, శైలు గారు వారి యొక్క దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి చక్కని కుమారుడు దేవుడు అనుగ్రహించినాడు. అందులను బట్టి దేవాదేవునికి ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. వారి యొక్క సంతానంలో వారి యొక్క కుమార్తె కృపారాణి, ఆ బిడ్డను దేవుడు బాల్య దశ నుండి యవ్వనప్రాయ దశకు నడిపించినందుకు దేవాదేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క కృపారాణి బాల్య దశ నుండి యవ్వనప్రాయ దశ నుండికి అడుగుపెట్టిన సందర్భంగా వారు ఏర్పాటు చేసిన యొక్క మెచ్యూర్ ఫంక్షన్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఇది కూడా దేవుడిచ్చిన ఆశీర్వాద పండుగ అనుకోవాలి. ఆశీర్వాద కూడిక అంటే ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న దైవజనులు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ప్రత్యేకమైన ఆహ్వానాలు తెలియజేస్తున్నామండి. సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి పేరు వరుసన ప్రత్యేకమైన ఆహ్వానాలు తెలియజేస్తూ ఉన్నామండి. పెద్దలు మల్మల వెంకటేశ్వరులు వారి యొక్క కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు పేరు వరుసన ప్రత్యేకమైన ఆహ్వానాలు తెలియజేస్తున్నామండి. మన మధ్యన పెద్దలు ఉన్నారు. గడ్డం నతనల్ గారు, అదేవిధంగా సూర్యమేలు మూర్తి గారు, మోక రత్నకుమార్ గారు కూడా యొక్క ప్రార్థన స్థలంలో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా దేవుని సేవకులు కారుపల్లి రత్నకుమార్ గారు మన మధ్య ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధ అను కీర్తనతో ఈ యొక్క కూటను మనం ప్రారంభించుకుందామండి. పెద్దలు సూర్యమేలు మూర్తి గారిని, పెద్దల మోక రత్నకుమార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనని వాలే పగలరా, వరదూతలైనని 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 వాలే పగలరా. పరిశుద్ధ
వాక్య భాగాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయాన్ని మన మధ్యన పెద్దలు గడ్డ ఉన్న తల్లి గారు ఉన్నారు. వారు చదివినిపిస్తారు. కీర్తన గ్రంథము చదువుకుందారండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట నన్ను ఆయన పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలములత నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన చేత తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించున్నాడు. గాఢాధకరములో లోయలో నేను సంచరించినను ఏ అపాయమును భయపడను. నీవు నాకు తోడై ఉండుకు, నీ దుడ్డికరయం నీ దండములను ఆదరించను. కొద్ది వచన దేవుడు దీవించుగాక. వాక్య భాగాన్ని సమర్పించిన పెద్దలు గడ్డ ఉన్న తల్లి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. ఇక సమయమందు దేవుని సేవకులు కారుపల్లి రత్నకుమార్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడైన ఘనమైన యెహోవా దేవా, పరమందాసీనుడైన మా తండ్రి, మీకు వందనాలు. గడిచిన రాత్రి అంతా నా ప్రభా మీ యొక్క రెక్కల చోటు మమ్మల్ని భద్రపరిచి, ఇదిగో నా తండ్రి యొక్క ఉదయకాల సమయం నా ప్రభా చిన్న వెంకటేశ్వరుడు గారు ఇంటి దగ్గర నా ప్రభా చేర్చినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి యొక్క కూడిక ఎందు నిమిత్తమై ఏర్పాటు చేసి ఉన్నారు నా ప్రభా, మీకు ముందుగానే తెలియను నా ప్రభా. ఇదిగో నా తండ్రి నీ యొక్క కుమార్తెను నా ప్రభా బాల్య దశ నుంచి నా ప్రభా యవన ప్రయాణికి నా ప్రభా మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఎంతవరకు నా ప్రభా యొక్క బిడ్డను ఏ విధంగా అయితే నా ప్రభా మీరు కాపాడి ఉన్నారో, ఏ విధంగా అయితే నా తండ్రి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నారో నా ప్రభా, నా తండ్రి ఇక నుంచి నా ప్రభా అన్ని విషయాల్లో నా ప్రభా మీరు సహాయం చేయమని అడుగుచున్నాం. బిడ్డ నా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి నా ప్రభా వారి యొక్క కుటుంబానికి నా తండ్రి మంచి పేరు తెచ్చే బిడ్డగా యొక్క బిడ్డకు సహాయం చేయమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నా ప్రభా. ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో నా దేవ యొక్క సమయమందు మీ యొక్క దాసుల నా ప్రభా నీ యొక్క వాక్యమును చెప్పబోచుండగా నా దేవా మీ యొక్క దాసుల నా ప్రభా మరుగుపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో నా ప్రభా నింపమని ఆయన ద్వారాగా మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు నా ప్రభా మీరు అధ్యక్షత వహించండి, విజయవంతం చేయమని అడుగుతున్నామయ్యా. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని దీవించండి నా ప్రభా, వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని నా ప్రభా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన నడిపించిన సేవకులు కారుపల్లి రత్నకుమార్ గారికి ఈ యొక్క కుటుంబ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క సమయంలో పాశ్రమ్ గారు ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుతున్నామండి. మనం ప్రసంగానికి వెళ్ళకముందు పాశ్రమ్ గారు ఒక పాట పాడి వినిపిస్తారు. పాశ్రమ్ గారు మీరు వేదిక పైకి రండి. ఒకసారి హలో చెక్. హలో. ఈ చక్కటి అవకాశం దేవుడు నాకు దయచేసినందుకు దేవాది దేవునికి వందనాలండి. అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పాస్టర్ గారులకు, అలాగే సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. నన్ను దీవించినావు,
శ్రమ